వెజ్ హోటల్కో రెస్టారెంట్కో పోయి వెజ్ ఆర్డర్ ఇస్తే మనకు వెజ్జే వడ్డిస్తారని నమ్మిక లేని రోజులు ఇవి. ఇక వండేటప్పుడు వెజ్జే కావచ్చు కానీ మన ప్లేట్లకు వచ్చే లోపట ఏవైనా జరిగి అది నాన్ వెజ్ కూడా మారిపోవచ్చు. ఈ నడుమ చాలా హోటళ్ళల్లో గసొంటి ఆటోమేటిక్ వెజ్ టు నాన్ వెజ్ అప్గ్రేడ్ ఫుడ్డే మస్తు అవైలబుల్గా ఉంటుంది. ఏంది గట్లా చూస్తుర్రు? అర్థం కాలేదా? ఈ చూస్తే పురాగా సమజవుతుందోళ్ళ. ఏమయ్యో షాయలు ఈగ పడితే తీసుకొని తాగుతలేరా, పాలలో నలుసు పడితే తీసుకొని వాడుకుంటలేరా, నీళ్ళల్లో చెత్తుంటే వడగట్టి వాడుకుంటలేరా, అసొంటిది ఫుడ్డులో పురుగులు వస్తే తీసుకొని తినేందుకు ఏం బాధ అవుతున్నదా మీకు అంటున్నట్టే ఉన్నది కదా. చాలా మంది హోటళ్ళు రెస్టారెంట్ ఓనర్ల ముచ్చట. వెజ్ ఆర్డర్ పెడితే నాన్ వెజ్లో ప్రోటీన్ మస్తుంటుంది తినండి అన్నట్టే పురుగుల పులావు, బొద్దింక బౌబౌ బిర్యానీ, సిగరెట్ల చిట్టి ముత్యాల బిర్యానీ, జకాస్ జెర్రీ ఉప్మా అన్నట్టే అమ్ముతున్నట్టున్నది ఈ ముచ్చట చూస్తుంటే. చాలా మంది వాడే సరుకులు కలితే నూనెలు కలితే అనుకుంటే బోనస్గా సర్వ్ చేసే ఫుడ్లో కూడా పురుగులు గార్నిష్ చేసి ఇస్తున్నట్టే అనిపిస్తున్నది. లేకుంటే హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలు ఉన్న మినర్వా హోటల్కు పోయిన రానా అనే కస్టమరు సాంబార్ రైస్ ఆర్డర్ ఇచ్చిండట. అయితే సిబ్బందోళ్ళు చిటికెల తెచ్చిస్తాం సారు అని సాంబార్ రైస్ పట్టుకొచ్చి ఇచ్చిర్రు. సాంబార్ రైస్ను ప్లేట్లో వడ్డిస్తుంటే బొద్దింక దర్శనం ఇచ్చింది. ఇగేమున్నది, కస్టమర్కు ఆకలి చచ్చిపోయింది, బోనస్గా వాంతి వచ్చింది, దాని మీదకి వెళ్ళి కోపం వచ్చింది, బాడీ మీద పాములు తేలు వాకుతున్నట్టు అనిపించింది. హోటళ్ళతోటి లొల్లు పెట్టుకుంటే వేస్ట్ అనిపించింది. ఇంకోసారి హోటల్లో తినాలంటే భయం అనిపించింది. ఎంబడే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కంప్లైంట్ చేయాలనిపించింది. అనుకున్నట్టే వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చి హోటళ్ళకి అదేందో చూడమని ఫిర్యాదు అయ్యిండు. ప్రజారోగ్యం విషయంలో సీరియస్గా ఉండురు సార్ జరా అని చెప్పి చెకింగులు చేయరని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికే సిటీలున్న హోటళ్ళ మీద సీరియస్గా రైడింగులు చేసి చల్లబడ్డ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఈ హోటల్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలిగా. మీరు చెప్పండి. మిస్టేక్ అయింది, సారీ సార్, నెక్స్ట్ టైం ఎట్లాంటి కాకుండా మేము చూసుకుంటాం సార్. రెగ్యులర్గా వస్తారు కదా, ఇప్పుడు అలాంటి జరిగింది ఇంతవరకు ఫస్ట్ టైం ఇది.